హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక కీలక బిల్లుకు ఆమోదం తెలిపాడు. ఈ బిల్లు ప్రకారం ఇకపై నుంచి ప్రపంచ దేశాలపై రష్యా నుంచి ఏ ఏ దేశాలైతే ఆయిల్ను కొనుక్కుంటూ ఉన్నాయో ఆ దేశాలపై ఏకంగా 500% టారిఫ్లను విధించేందుకు ట్రంప్ తాజాగా ఒక బిల్లుకు ఆమోదం తెలిపారు. భవిష్యత్తులో అంటే వచ్చే ఒక వారంలో ఈ బిల్లు అమెరికన్ పార్లమెంట్లో ప్రవేశపెడతారు. అక్కడ కనుక ఇది ఆమోదం కనుక పొందితే ప్రస్తుతం మన భారతదేశంపై 50% టారిఫ్లు ఉన్నవి కాస్త 500%కు చేరుకుంటాయి. అదే సమయంలో చైనా, బ్రెజిల్ ఇలాంటి దేశాలపై సైతం 500% టారిఫ్లను విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు అని చూస్తూ ఉంటే ఖచ్చితంగా రష్యాను పూర్తిగా ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు ట్రంప్ ఎక్కడికైనా తెగిస్తారు అనే విషయం మరోసారి స్పష్టమైంది. అయితే ఈ టారిఫ్లను కనుక మన భారతదేశంపై 500%లను కనుక విధిస్తే ఖచ్చితంగా మన భారతదేశానికి చాలానే ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అమెరికాకు సైతం ఇది పెద్ద ఎదురు దెబ్బగానే మిగులుతుంది. ఇప్పటికే మన దేశంపై అమలు చేస్తూ ఉన్న 50% టారిఫ్ల వల్ల అమెరికాలో 3% ద్రవ్యోల్బణం పెరిగిపోయింది అని అక్కడ ఆర్థిక నిపుణులు సైతం చెబుతూ ఉన్నారు. సో ఇది కనుక 500%కు చేరుకుంటే భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలు ఎక్కడి వరకు వెళతాయి. అండ్ గతంలో అయితే ట్రంప్ ఈ చైనాపై విధించిన టారిఫ్ల వల్ల ఇరు దేశాల మధ్య ఏకంగా 500%కు చేరుకున్నాయి. ఆ తర్వాత రెండు దేశాలు కూడా కాంప్రమైజ్ అయి వీటిని తగ్గించుకున్నాయి. సో అదేవిధంగా మన భారతదేశం చేస్తూ ఉందా, అమెరికా నుంచి మనం దిగుమతులను పూర్తిగా ఆపివేసుకుంటామా అనే విషయం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జనరల్గా అమెరికా అధ్యక్షుడికి ఒకే ఒక సమస్య వచ్చి పడింది. అదేమిటంటే రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నేను ఆపి తీరుతాను అని డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ముందు వరకు ప్రకటన చేస్తూ వచ్చారు. నేను కనుక అధికారంలోకి వస్తే జస్ట్ ఒకే రోజుల్లోనే ఈ యుద్ధాన్ని ఆపివేస్తాను అనే విధంగా గతంలో ఆయన పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు. బైడెన్కు ఇది అస్సలు చేత కావడం లేదు. ఆయన ఒక చేతకాని అధ్యక్షుడిగానే మిగిలిపోతారు. నేను కనుక ఇలా వస్తే నాకు పుతిన్ చాలా దగ్గర స్నేహితుడు, సో చెప్పిన వెంటనే మాట వింటాడు, ఈ యుద్ధం ఆగిపోతుంది అనే విధంగా ట్రంప్ గతంలో ప్రకటన చేశారు. కానీ ఆయన ఎప్పుడైతే అధ్యక్షుడు అయ్యాడో అప్పుడు కానీ ఆయనకు నిజం తెలిసి రాలేదు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఆగాలి అంటే ఖచ్చితంగా జెలెన్స్కీ వెనక్కి తగ్గాలి. కానీ జెలెన్స్కీ ఇందుకు అస్సలు ఒప్పుకోవడం లేదు. ఆయనకి ఇప్పటికే అమెరికా అండ్ యూరప్ దేశాలు మద్దతుగా ఉన్నాయి, ఆయుధాలను సైతం అందిస్తూ ఉన్నాయి, పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం సైతం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పుతిన్తో నేను అంత్యం దాకా పోరాడుతాను అనే విధంగా జెలెన్స్కీ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందువల్లనే ఈ యుద్ధం అస్సలు ఆగడం లేదు. ఒకవైపు పుతిన్ ఉక్రెయిన్పై ఎప్పటికప్పుడు తన అప్పర్ హ్యాండ్ను చూపించుకుంటున్నప్పటికీ కూడా ఎప్పుడెప్పుడు యుద్ధం వీలైతే అప్పుడు ఆపేద్దాం అనే ఉద్దేశంతోనే ఉన్నారు. అందువల్లనే ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలకు రష్యా నుంచి పూర్తి సహకారం అందుతూ ఉన్నా కూడా మరోవైపు జెలెన్స్కీ నుంచి మాత్రం ఇలాంటి సహకారం అస్సలు అందటం లేదని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూసుకుంటే జెలెన్స్కీనే ఈ యుద్ధాన్ని రోజు రోజుకి పెంపొందించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మరోవైపు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ యుద్ధాన్ని ఆపివేయాలి అంటే రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టడమే ప్రధానం అని ఆయన భావిస్తూ ఉన్నారు. అందువల్లనే ఆ రష్యాపై వీలైనన్ని ఎక్కువగా ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ దేశంపై ఇప్పటికే ఈ డాలర్ మారకాన్ని ఉపయోగించుకోకుండా అమెరికా అడ్డుకుంది. అంతేకాకుండా ఇతర ఏ దేశాలతో వాణిజ్యం చేసినా కూడా ఆయా దేశాలపై టారిఫ్లు అనేవి విధించబడతాయి అనే విధంగా ట్రంప్ పదే పదే ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మన భారతదేశంపై ఇప్పటికే 50% ఆఫ్ టారిఫ్లను విధించారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టడమే ట్రంప్ ప్రధాన ఉద్దేశం అని తెలుస్తుంది. అయితే దీన్ని మరో స్థాయికి తీసుకువెళ్ళడంలో భాగంగా తాజాగా ఈ 500% బిల్లును ఆయన తీసుకువచ్చారు. ఇది కనుక వచ్చే వారంలో ఆమోదం పొందితే ఖచ్చితంగా ఈ 500% టారిఫ్లు మన భారతదేశంతో పాటు చైనా, బ్రెజిల్ ఇలాంటి దేశాలపై పడే అవకాశం ఉంటుంది. ఇదే కనుక జరిగితే మెయిన్గా వరల్డ్లో ఒక పెద్ద కుదుపే వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన భారతదేశం విషయానికి వస్తే మన దేశంలో ఎక్కువగా ఐటీ ఇండస్ట్రీలలో ఇటు అమెరికా అండ్ మన దేశానికి మధ్య చాలా అంటే వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో మన దేశం నుంచి కొన్ని వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఈ జెమ్స్ అంటే ఈ రంగురాళ్ళు లేకపోతే వజ్రాలు ఇలాంటివి ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా మనం అమెరికాకు ఎగుమతి చేస్తూ ఉన్నాం. సో
వీటిని చూసుకుంటే ఖచ్చితంగా వీటి ధరలు ఆ దేశంలో భారీగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఒక దాని ధర ₹100 పలికితే భవిష్యత్తులో 500% అంటే ₹500 పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా ఆ దేశంలో పెద్ద ఎత్తున ధరల పెరుగుదల అనేది కనిపిస్తుంది. అప్పుడు అమెరికాలోని ప్రజలే అంతిమంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆ దేశంలో ఈ ద్రవ్యోల్బణం పెరిగేందుకు సైతం ఇది దోహదపడుతుంది. ఇప్పటికే 50% విధించగానే 3% ఆఫ్ ద్రవ్యోల్బణం అమెరికా చూస్తుంది. కాబట్టి 500% అంటే ఇది 10 నుంచి 15% వరకు అమెరికాలో ద్రవ్యోల్బణం అనేది కనిపించే అవకాశం ఉంటుంది. తద్వారా మొదట అక్కడి దేశంలోని ప్రజలు ఇంపాక్ట్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత మన భారతదేశంలో సైతం ఇక్కడ ఐటీ ఇండస్ట్రీపై ఇది చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన దేశంలోని ఉత్పత్తులు ఇకపై నుంచి అమెరికాలో అమ్ముకోవడానికి వీలుండదు. ఎందుకంటే అక్కడ భారీగా ధరలు పెరిగిపోతాయి. కాబట్టి మనం అక్కడ ఎక్స్పోర్ట్ చేసినా కూడా ఈ ధరలకు అక్కడి ప్రజలు కొనుక్కునే పరిస్థితి ఉండదు. తద్వారా మనం ప్రపంచంలోని ఇతర దేశాల్లో మార్కెట్లను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనకు ఒక రకంగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఒకవేళ ఈ 500% టారిఫ్లను కనుక మన భారతదేశంపై విధిస్తే మనం చైనా గతంలో ఏం చేసిందంటే ఆ దేశంపై ఫస్ట్ 50% టారిఫ్లను విధిస్తే దానికి రెసిప్రోకల్ టారిఫ్గా అమెరికాపై సైతం చైనా 50%ను విధించింది. సో అమెరికా మళ్ళీ దాన్ని 100%కు పెంచగా చైనా 100%కు పెంచింది. ఇదే విధంగా రెండు దేశాలు ఇలా పెంచుకుంటూ పోయి జస్ట్ ఒకే ఒక వారంలో 50% టారిఫ్లను 500% టారిఫ్లకు పెంచుకున్నాయి. తద్వారా ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం అనేది నెలకొంది. ఆ తర్వాత మళ్ళీ రెండు దేశాలు కూడా కాంప్రమైజ్ అయ్యి ప్రస్తుతానికి టారిఫ్ల శాతాన్ని తగ్గించుకున్నాయి. కానీ మన భారతదేశంపై మాత్రం మనం ఇలా అస్సలు చేయలేదు. అమెరికా 50% విధించినా కూడా మనం పూర్తిగా సైలెంట్గా ఉన్నాం. ఎందుకంటే మనం ఆ దేశం నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవడం లేదు. కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా అమెరికన్లే నష్టపోతారు. అంతేకాకుండా ఇవి భవిష్యత్తులో 500% పెరిగినా కూడా అమెరికన్లే ఎక్కువగా నష్టపోతారు. కానీ మన భారతదేశంపై ఇది ఎక్కువగా ఇంపాక్ట్ చూపించదు. లాస్ట్ క్వార్టర్ ఇయర్లో మన భారతదేశం 8% వృద్ధి చూపించింది. అంటే ఖచ్చితంగా ఈ టారిఫ్ల విషయంలో మనం ఎక్కడా కూడా ఒక్క ఇంచు కూడా వెనకడుగు వేసిన దాఖలాలు లేవని స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో అమెరికా టారిఫ్ల నుంచి ముఖ్యంగా మన భారతదేశానికి ఎటువంటి ప్రభావము ఉండదు అండ్ మనకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఏదైనా ప్రమాదం ఉంది అంటే అది అమెరికాకి అని చెప్పుకోవచ్చు. ఆ దేశంలోనే ద్రవ్యోల్బణం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. తద్వారా ఇది ట్రంప్కే పెద్ద శరాఘాతంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడాలి మరి భవిష్యత్తులో ఈ బిల్లు ఎంతవరకు ఆమోదం పడుతుంది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ ఎంతవరకు పెరుగుతుంది. ఒకవేళ మన దేశంపై 500% వరకు టారిఫ్లను విధిస్తే అది ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలను ఏ విధంగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది అనే విషయాలు తెలియాలంటే మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. మనందరికీ తెలుసు, జస్ట్ ఒక 3 వారాల క్రితం అమెరికన్ పార్లమెంట్లో కొంతమంది ఎంపీలు మోదీ అండ్ పుతిన్ కలిసి దిగిన ఒక ఫోటోను అక్కడ ప్రదర్శన చేశారు. సో అమెరికా ఆ దేశంపై 50% టారిఫ్లను విధించడం వల్లే ఈ ఇరు దేశాధినేతలు చాలా దగ్గరయ్యారు. తద్వారా ఈ గ్లోబల్ వరల్డ్ ఆర్డర్ మొత్తం మారిపోతుంది, అమెరికాని ఒంటరయ్యే పరిస్థితి నెలకొంటుంది అని అక్కడి ఎంపీలే ట్రంప్ను ప్రశ్నించారు. అంటే భవిష్యత్తులో ఈ ప్రశ్నలు మరిన్ని ఎక్కువ అవుతూ వస్తాయి. తద్వారా ట్రంప్కి ఇదొక పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. సో మన భారతదేశం మాత్రం ఎక్కడా కూడా పెద్దగా రియాక్ట్ కాదు. ట్రంప్ మనపై టారిఫ్లను విధించినా కూడా మనం ఇప్పటి వరకు ఏ విధంగా అయితే సైలెంట్గా ఉన్నామో అదేవిధంగా మనం సైలెంట్గానే ఉంటాం. తద్వారా ట్రంప్కే ఇది నష్టం చేకూర్చి మన దగ్గరకు మళ్ళీ తలొగ్గే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి అని ఆర్థిక నిపుణులు చెబుతూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇది ఏ వైపుకు దారి తీస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.